మీకు నేను చాలా విషయాల్లో మన రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుందో అని బాధపడుతూ ఉంటా, చెప్తూ ఉంటా. చాలా రీజన్స్ మీకు ఇస్తా ప్రతి రోస్ట్ లో. ఈ రోజు ది మెయిన్ రీజన్ మీకు ఇస్తా, చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు డిస్క్లైమర్, ఇది కేవలం ఎడ్యుకేషన్ కోసం చేస్తున్న ఫన్నీ రోస్ట్ మాత్రమే. మన రూపాయి వాల్యూ పడిపోతుంది, ఎవరు సంస్కారంగా బతకట్లేదు. గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించాలి ప్రతి ఒక్కరిని. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. అన్న ఏంది అన్న పొద్దున్నే ఫస్ట్ నువ్వు నా జుట్టు వదులు అని చెప్పి కోఆపరేట్ చేస్తుంది, ఆ జుట్టుని వెనక్కి అంటుంది. వీడేమో తాళి కడుతుండు. వీడియో తీస్తున్నారు కాబట్టి మీరు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అది స్క్రిప్టెడ్, అందరికీ తెలిసిన విషయం. మీరు డబ్బుల కోసం చేస్తున్నారు. జనాలు గొర్రెలు, ఎర్రిపూలు. అరే మీరు ఎంత టార్చర్ పెట్టినా కూడా నేను ఇన్స్టాగ్రామ్ మాత్రం డిలీట్ చేయను రా. మిమ్మల్ని రోస్ట్ చేస్తూనే ఉంటారా, రోస్ట్ చేస్తూనే ఉంటాను రా, తగ్గను రా నేను. మా సబ్స్క్రైబర్స్ నాకు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటారు, నేను మిమ్మల్ని వదలకుండా రోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ఎంత టార్చర్ చేసినా నేను అన్ఇన్స్టాల్ చెయ్యను. అరే మీరు ఏనే ఉన్నాను రా, నేను మార్స్కి వెళ్ళిపోతారా, నేను మార్స్కి మింగేస్తాను. నేను ఈ ఫోను 25,000 కాబట్టి ఆలోచిస్తున్నా, లేకపోతే వీళ్ళ వీడియో చూసినందుకు దీన్ని పగలనుంది నాకు. ఇదో బతుక చెప్పండి. అరే తాళి కొట్టే వీడియోలు ఎందుకు రా, మొన్న డైరెక్ట్ గా లిప్ లాక్ ఇచ్చింది పిల్ల. వీళ్ళు మేజర్ అయ్యాక రీచ్ కోసం వీళ్ళ ఫస్ట్ నైట్ వీడియో కూడా పెట్టేలా ఉన్నారు. ఇదేం సార్? అరే మీరు వేసే క్రింజికి ఈఎంఐలో పురుగుల మందు గనక అవైలబుల్ ఉంటే చాలా మంది కొనుక్కొని చచ్చిపోతారా. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద చెప్పేవాళ్ళు లేకపోవడం. అండ్ ఆన్ ది నోట్, వీళ్ళు ఇంత క్రింజ్ చేస్తా ఉంటే పోలీసులు ఏం చెప్తున్నారు ఏమో సార్, నాకు తెలియదు సార్. ఇంట్లో ప్రాణాలు పోతే ఇలా చేశానని ఇప్పటికే ఒకటి లేచిపోయానని వచ్చింది. ఆల్రెడీ లేచిపోయానని వచ్చిందంట, ఇంట్లో ప్రాణాలు పోతాయంట, ఎందుకంటే మళ్ళీ 200 లేచిపోతాయి. అయినా వాడేలా నచ్చారా, రోడ్డు మీద పాన్ తిని ఉంచే వాళ్ళ కంటే దారుణంగా ఉంది ఆడ మూటి. అరే మీరు ఇది వెళ్ళి చర్చిలో చేసుకోండి, మసీద్ దగ్గర చేసుకోండి, కానీ గుళ్ళో ఎందుకు చేస్తున్నారా? తప్పు. 1 డేలో 224K రీచ్. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. వీళ్ళ వీడియోలకే లక్షల్లో వ్యూ కౌంట్ అనేది వస్తుందన్నమాట. జనాలు దీన్ని హైప్ కూడా చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళంతా చూసేది గుడికెళ్లే వాళ్ళే, దేవుణ్ణి మొక్కే వాళ్ళే. వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ లేదు, ఎట్లాంటి కంటెంట్ ని కన్జ్యూమ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అని. నేను ఈ పిల్లకి ఛాలెంజ్ ఇస్తున్నా, నువ్వు ఇదే క్రింజు మసీద్ ముందర పోయి చేయి, లేదా చర్చిలో చేయి. దొరికారు కదా, సెక్యులర్ గా బతుకుతారు కదా, నిజంగా భగవంతుణ్ణి కేర్ చెయ్యరు కదా, భక్తి చూపించరు కదా, పట్టించుకోరు కదా, కులానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ వాళ్ళ భగవంతునికి వాళ్ళ ధర్మానికి ఇవ్వరు కదా అని చెప్పి గుళ్ళోకి వెళ్ళి క్రింజ్ చేయకండి. నాలాంటోడు ఒక్కడు ఉంటాడు, వచ్చి ఏడికైనా వస్తాడు, వచ్చి రోస్ట్ చేస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు నన్ను చూసి ఇంకా చాలా మంది దీనిపైన రియాక్ట్ అవుతారు. గుళ్ళో ఇట్లాంటి కథలు పడకండి. ప్రతి ఓడికి గుడి బడి అంటే ఇక ఒక చెత్తలాగా అయిపోయింది. చెత్తని తీసుకుపోయి కూడా అక్కడ చేస్తున్నారు, క్రింజ్ చేస్తున్నారు. మినిమం కామన్ సెన్స్, రెస్పెక్ట్ లేకుండా. మీకు మినిమం కామన్ సెన్స్ ఉండదు, ఓకే, రెస్పెక్ట్ కూడా లేదారా? డబ్బుల కోసం ఎంత దిగజారుతున్నారా రీచ్ కోసం. అండ్ పోలీసులు కూడా వీళ్ళు మైనర్స్, ఇంత క్రింజ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు సార్, నాకు అర్థమైతే లేదు. ఎవడైనా వచ్చి కేసు పెడితే గానీ డబ్బుల కోసం సీరియస్ తీసుకోవడం తప్ప, ఇట్లాంటి వీడియోలని మీ దగ్గరికి వస్తే మైనర్స్, చిన్నపిల్లలు ఎంత వరకు చెడిపోతున్నారు అనేది నాకు తెలుసు. అవన్నీ వీడియోలు తీసుకొచ్చి నేను రోస్ట్ చేస్తా, ఒకరోజు చూపిస్తా. అసలు ఇన్స్టాగ్రామ్ డార్క్ రియాలిటీ మొత్తం సరుకు రెడీ చేస్తున్నా, తీసుకొచ్చి రోస్ట్ చేస్తా. నా అకౌంట్ కూడా వాడు తీసేశాడు, ఇట్లాంటి అకౌంట్లు ఉంచుతాడు. సో నేను వాడి మీద పగతో కూడా ఉన్నా, నేను వాడిని ఎక్స్పోజ్ చేస్తా. చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సబ్స్క్రైబ్ చేసుకో. గుళ్ళో అలాంటి పనులు చేస్తున్నందుకు ఆ వీడియోని డిలీట్ చేసుకొని సారీ చెప్పాలి. వీడి పేరు దిలీప్ అంట, వీళ్ళు మైనర్స్, వీళ్ళకి మిలియన్లో రీచ్ ఉంది. వీళ్ళు ఫ్రమ్ వైజాగ్ అనుకుంటా. ఇంత రీచ్ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి, నాకు అర్థమైతే లేదు. మన రూపాయి వాల్యూ ఎందుకు పడిపోదు చెప్తున్నా కదా. సైంటిస్టులు, టెక్నాలజీ కనుగొని బొక్క, స్వాతంత్ర యోధులు మన కోసం ప్రాణాలు అర్పించి బొక్క. అట్లాంటి బతుకు మనం ఈరోజు డెవలప్ చేసుకున్నాం సొసైటీలో. అట్లాంటి థింగ్స్ ని మనం బిల్డ్ చేసుకుంటున్నాం, క్రింజ్ని ఎంకరేజ్ చేస్తున్నాం. కొంచెం కూడా సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. చీనీ అమ్మ. మళ్ళీ వీళ్ళు చేసే కంటెంట్ ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు వర్షాకాలం కప్పలు బ్యాక్ బ్యాక్ అంటాయి, అట్లాంటి బీజిఎంలు వేసుకొని స్లో మోషన్ ఎఫెక్ట్లు వేస్తారు.
అరే మీరు స్నానాలు, నెత్తికి షాంపూ పెట్టి దుబ్బుకోవడాలు, పనులు దమ్మడాలు చేయడారా? అంతా ఫిల్టర్ చేస్తారు, అన్ని ఎఫెక్ట్లు వాడతారు. లిటరల్లీ చదువుకొని ప్రతి నా కొడుకు వచ్చి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని బీజిఎంలు వేసుకొని కథలు పడుతున్నారు, క్రింజ్ చేస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లండన్ లో సెటిల్ అయ్యిండు. ఎందుకు? ఇందుకే ఇట్లాంటి మెంటాలిటీ ఉంది కాబట్టే అక్కడికి వెళ్ళిపోయిండు. అండ్ చాలా సెలబ్రిటీలు ఇట్లనే చేస్తారు. అది పరిస్థితి. చదువు రానోడు చదువు వచ్చినోడి కంటే ఎక్కువ రీచ్ పెట్టుకొని బతుకుతున్నాడు. ఎందుకంటే చదువు అందరికి వద్దు, క్రింజ్ కావాలి. అరే మీరు ఇట్లా చేస్తే ఆ రూపాయి వాల్యూ పడిపోతూనే ఉంటది. నన్ను పట్టించుకునే నాదుడే లేడు ఈడ. అరే ఈ టాలెంట్ ఏంట్రా మధ్యలో? రేయ్ అది గుడిరా, గుడిని గుడిలా ట్రీట్ చేయండి రా. రేయ్ ఈడు నాకు కనబడాలి కానీ చింపిరి చుట్టోడు నిజం చెప్తున్నా. బ్లడ్ రావద్దు కానీ 2 రోజులు బెడ్ మీద ఉండాలి. సిగ్గు లేదురా మీకు? సిగ్గు, శరం, మానం, లజ్జ, మర్యాద ఎవ్రీథింగ్ వదిలిపెట్టేసుకొని వచ్చిండ్రు వీళ్ళు. ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మన భారతదేశంలో ఒకడు బరి తెగించాలంటే వాడు ఎంతకైనా బరి తెగించవచ్చు. వాడిని అనేవాడు ఉండడు, ఆపేవాడు ఉండడు. అట్లుంది పరిస్థితి. అండ్ అవి వదిలిపెట్టుకుంటేనే నీకు డబ్బులు వస్తాయి మరి యూట్యూబ్ లో. మీరే ఉండండి, నేను ఎవరైతే ఇట్లాంటి వీడియోలు చూసి ఎంకరేజ్ చేసి హైప్ ఇచ్చిండో వాళ్ళకి కూడా సిగ్గు, మానము, మర్యాద అసలు ఏమీ లేవు. ఇజ్జత లేదు అలా బతుకులల్లా. అందుకే కదా ఇటువంటి థింగ్స్ గుళ్ళల్లో చేస్తుంటే కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ముద్దులు పెట్టుకుంటే ఎంకరేజ్ చేస్తున్నారు, చూసి వ్యూవర్షిప్ ఇస్తున్నారు. అండ్ చిన్న పూర్వులు ఇటు చూసి బ్రెయిన్ వాష్ అవుతారని తెలిసి కూడా పోలీసులు కూడా ఏం చేయరు. వెరీ బ్యాడ్. నా దేశాన్ని నేను తలుచుకుంటే ఒక్కొక్కసారి నాకు బాధేస్తుంది. ఏంట్రా ఈ క్రింజ్ నా దేశంలో అని. मैं इतना अच्छा इतनी इन्फॉर्मेटिव बातें कर रहा हूँ, मेरे से ज्यादा लाइक इस पंचर जोड़ने वाले के एक मजदूर के कैसे आते? इनको तो समाज में रहने का अधिकार नहीं है. ఠాగూర్ స్టాలిన్ సినిమా మాదిరి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, ఎడిట్లు, థంబ్నెయిల్లు జనాలను అనాలి. అండ్ ఈవిడనే ఇక పెద్ద కర్త గుళ్ళో ఇట్లాంటి పంచాయతీ పెట్టింది. మినిమం కామన్ సెన్స్, ఆ స్పెల్లింగ్ కూడా రాదు మనోళ్ళకి. అటువంటి బతుకులు ఉన్నాయి ఇండియాలో. ఈ క్రింజ్ అంతటికి కారణం ఏంటి అంటే వీళ్ళ అమ్మాయిలకి సిగ్గు లేకపోవడం, వీళ్ళు కూడా సిగ్గును వదిలేసి డబ్బుల కోసం ఇట్లాంటి పనులు చేయడం. 2000, 3000 కక్కుత్తిపడి ఇట్లాంటి ఇంటర్వ్యూలు, ఇట్లాంటి స్క్రిప్టెడ్ ప్రాంక్స్ కి వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదు. మరి చదువుకుంటే ఇట్లాంటి బిహేవియర్ చేయరు. మేజర్స్ కూడా కాదు, జస్ట్ మైనర్స్, చిన్న పిల్లలు ఇట్లాంటి సిగ్గులేని థింగ్స్ చేస్తా ఉంటే మెయిన్ గా జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, సబ్స్క్రైబ్లు కొడుతున్నారు, హైప్ ఇస్తున్నారు, రీచ్ ఇస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే కలియుగం అనేది స్టార్ట్ అయిపోయింది. రూపాయి వాల్యూ 90కి పతనమైంది. అది 100కు కావచ్చు, రేపు 200లకు కూడా కావచ్చు. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. అందుకే మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీల కొడుకులను చూడు, పక్క దేశాల్లో బతుకుతారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ క్రింజ్. ఇటువంటి మెంటాలిటీ ఇన్ ఇండియా. ఇంకా ఫ్యాన్స్ గురించి అయితే నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిమానుల్ని చూసే వాళ్ళే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీలు అట్లుంది పరిస్థితి. వాళ్ళే ఇక్కడ ఉండం రా బాబు దండం అంటారు. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, వీడియోకి హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.